హోంశాఖపై అజారుద్దీన్ నజారా అంట. హోంశాఖ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇది కూడా ఏంటంటే ఒక తాత్కాలిక మంత్రి పదవి కింద చూసుకోవాలి దీన్ని. ఈ మ ఈ ఈ ఇప్పుడిచ్చిన ఏదైతే మైనారిటీ శాఖ ఉందో, ఈ మంత్రి పదవి కూడా తాత్కాలిక మంత్రి పదవిలాగా కనపడతా ఉంది. అజారుద్దీన్ ఇది కంటిన్యూ చేసే పరిస్థితి ఉండదు వీళ్ళు. కేవలం ఎన్నికల కోసం ప్లస్ అజారుద్దీన్ని ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కడా కూడా ఈయన ప్రచారంలో కనపడలే. కాంగ్రెస్ ప్రచారంలో గమనించారా? ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రచారం చేయలేదు నవీన్ యాదవ్ కోటేమని. ఎందుకంటే ఈయనకి టికెట్ రావాలనుకుని కోరుకున్నాడు. సరే ఎమ్మెల్సీ కూడా తీసుకునే పరిస్థితి నాకు తెలిసి ఆ ఎమ్మెల్సీ కూడా నేను తీసుకోను, నాకెందుకు ఈ ఎమ్మెల్సీ అన్న డిస్కషన్ జరుగుండాలి. అప్పుడు ఇక అందరూ బుజ్జగించారే బాబు నువ్వు రారా బాబు ఏదో ఒకటి ఇద్దామన్న కాడికి తీసుకొచ్చి ఈరోజు ఆయనకి మంత్రి పదవి ఏదో నామకా వాస్తే ఇవ్వాలి కాబట్టి ఒక మైనారిటీ శాఖ ఇచ్చారు. అంతే తప్పితే ఇదేదో ఈ మంత్రి పదవి వల్ల ఆయనకి మంత్రి పదవి ఇచ్చేయడం వల్ల జూబ్లీహిల్స్ ప్రజలకు ఉపయోగం జరిగే పరిస్థితి ఉండదు. ఆయన మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఓట్లు పడవు. కేవలం ఏంటంటే ఆయన బుజ్జగించే ప్రయత్నంగానే ఈ మంత్రి పదవి తప్పితే ఇవ్వాలని ఇచ్చిన మంత్రి పదవి అయితే కాదు. ఇది అధిష్టానం వద్ద నూతన మంత్రి పెద్ద ఎత్తున లాబింగ్, ప్రయారిటీ పోర్ట్ఫోలియో ఇవ్వాలని పట్టు, అందుకే శాఖల కేటాయింపు ఆలస్యం. రాజ్భవన్ దర్బార్ హాల్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న అజారుద్దీన్ నా గురించి దేశమంతా తెలుసు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఏ శాఖ ఇచ్చినా కష్టపడి పనిచేస్తా. గవర్నర్ సమక్షంలో మంత్రిగా ప్రమాణం తర్వాత మీడియాతో అజారుద్దీన్. సీఎం రేవంత్ మంత్రులు శుభాకాంక్షలు. రాష్ట్ర మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అజారుద్దీన్ ఇంగ్లీష్లో ప్రమాణ పత్రం చదివి అల్లా మీదుగా ప్రమాణం చేశారు. అజారుద్దీన్ గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి సహచర మంత్రులు అభినందించారు. అనంతరం మంత్రులంతా గవర్నర్, సీఎంతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరూ హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ముంబై పర్యటన నుంచి రావడానికి కొంత సమయం పట్టడంతో 15 నిమిషాలు ఆలస్యంగా ప్రమాణ స్వీకారం జరిగిందంట. ఒకరిద్దరు మిస్ అయిన వాళ్ళు ఎవరు? రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి. ఇద్దరు మిస్ అయ్యారు. నిన్న రాజగోపాల్ రెడ్డి రాడు. ఇక ఆయనకి ఇక మంత్రి పదవి ఇప్పుడు ఎట్లా ఉందంటే అందరికీ మంత్రి పదవులు వస్తేనే నాకేంది పరిస్థితి? అసలు కాంగ్రెస్లో కష్టపడినవునే నేను, ఖర్చు పెట్టింది నేను. ఆయన పరిస్థితి ఇట్లానే ఉంది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఇవే. ఆయన పైకి ఏదో నవ్వుతూ మాట్లాడినా నాకేం లేదు అని చెప్పుకుంటుంది. కానీ వాస్తవంగా రాజగోపాల్ రెడ్డి అర్హుడు. ఇప్పుడు అర్హత లేని వాడికి ఇమ్మని ఎవ్వరూ అడగరు. కానీ రాజగోపాల్ రెడ్డి అర్హుడే, ఇవ్వచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఒకానొక టైంలో భుజాన్ని వేసుకున్న తిరిగిన వాళ్ళలో రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ ఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అగోపాతాళంలో ఉన్నప్పుడు ఇద్దరు కూడా భుజాన్ని వేసుకుని తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా పార్టీని అంటబెట్టుకుని జనాల్లోకి పార్టీ సింబల్ని తీసుకెళ్లిన వాళ్ళలో వాళ్ళు కూడా ఒకళ్ళు. ఖచ్చితంగా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడంలో తప్పులేదు. మరి ఎందుకు అధిష్టానం ఆయన గుర్తించట్లేదు? పోనీ గుర్తించట్లేదు పక్కన పెట్టండి, మాట్లాడిన దానికి కూడా ఎక్కడా కూడా క్రమశిక్షణ కమిటీ ఎక్కడా కూడా పనిచేస్తున్నట్టు కనపడట్లేదు రాజగోపాల్ రెడ్డి విషయంలో. మరి ఏంటి నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు, కానీ దాని మీద ఎవడో స్పందించట్లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు రాజగోపాల్ రెడ్డి. నాపై ఒక్క కేసు నిరూపితం కాలేదు. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ తనకు మంత్రిగా అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తనకు ఏ శాఖ ఇచ్చినా కష్టపడి పనిచేస్తానని చెప్పారు. తనేంటో భారతదేశమంతా తెలుసని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తనపై ఒక కేసు కూడా నిరూపితం కాలేదని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన గురించి తెలియకుండా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిజం కావన్నారు.
తాను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిపించేందుకు కృషి చేస్తారా చేయరా, అసలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారా, ఇది ముఖ్యం.